గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు కొంత పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 22,567, సో 24 పాయింట్ల లాభంతో ఒక పాజిటివ్ ఓపెనింగ్ను మనకు సూచిస్తోంది ఈ థర్స్డే మార్నింగ్. సో ఇది ట్రంకేటెడ్ వీక్, అంటే 4 రోజుల పని దినాలు మాత్రమే, ట్రేడింగ్ డేస్ మాత్రమే. రేపు హోలీ సందర్భంగా మార్కెట్లకు సెలవు. సో అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ సందర్భంగా మార్కెట్స్ సంబంధించి అయితే మ్యాక్రో ఎకానమీ డేటా పాజిటివ్గా వచ్చింది. యూఎస్లోనూ ఇక్కడ 2 చోట్ల. యూఎస్లో కూడా సిపిఐ డేటా, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అంచనాల కంటే తక్కువగా వచ్చింది. అలాగే మనకు ఇండియాకు సంబంధించి ఫిబ్రవరి సిపిఐ కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ 7 months లో దగ్గర వచ్చింది. జనవరి ఐఐపి 8 months హై దగ్గర వచ్చింది. సో ఇన్ఫ్లేషన్ తగ్గింది, ఐఐపి పెరిగింది. ఐఐపి పెరగడానికి ప్రధాన కారణం మ్యానుఫ్యాక్చరింగ్. 5.5% గ్రోత్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్లో కనిపించింది. దీంతో మనకు ఐఐపి ఓవరాల్గా 5% పెరగడం చూసాం జనవరి నెలలో. అలాగే ఇన్ఫ్లేషన్ 3.6%, సో అనుకున్న దానికంటే చాలా తక్కువగా వచ్చింది. ఆర్బీఐ టార్గెట్ చేసిన 4% కంటే కూడా తక్కువగా వచ్చింది. కాబట్టి ఇక ఏప్రిల్ పాలసీలో వడ్డీ రేట్ల తగ్గింపు ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు 0.25% అయితే కన్ఫర్మ్డ్. తర్వాత మళ్ళీ జూన్లో కూడా మరొక 0.25% బహుశా ఉండొచ్చు. ఎస్బీఐ లాంటి సంస్థలు అయితే 1% వరకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశం ఉంది ఈ ఆర్థిక సంవత్సరంలో, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం FY26లో అని ఊహిస్తున్నారు. క్రిసిల్ 0.5 to 0.75%. సో ఇలా 2 అయితే ఖాయంగా కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో. ఆర్బీఐ స్టాన్స్ కూడా అకామిడేటివ్ నుంచి న్యూట్రల్గా మారే అవకాశం ఉందని అనుకుంటున్నారు. కాబట్టి ఇది మార్కెట్లకి, ఎకానమీకి కూడా ఒక మంచి పరిణామం. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ముఖ్యంగా 3.75%, మల్టీ ఇయర్ లోస్. బయటికి వెళ్తే మనకేమి అటువంటి పరిస్థితి కనపట్టలేదు. ఎక్కడ ఏది కొందామన్నా కూడా పాత రేట్ల దగ్గరే ఉన్నాయి. కానీ డేటా మాత్రం ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గింది 3.75% అని చెప్తోంది. ఇది గమనించాల్సిన అంశం. ఇక ఈ వారంలో నిఫ్టీ ఇప్పటికీ 0.3% నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.4% నష్టపోయింది. నిన్న కూడా మిడ్ క్యాప్స్లో బ్రెడ్త్ నెగిటివ్గా ఉంది. మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ అనేది మనం గమనించాం, మొన్న కొంత పాజిటివ్గా ఉన్నప్పటికీ. సో 22,325, 22,585 ఈ రేంజ్లోకి వచ్చేసింది నిఫ్టీ. సో ఈ రేంజ్లోనే కదలాడుతోంది. నిన్నటి లో చూస్తే 22,329, హై చూస్తే 22,577. సో ఇక్కడ మనకు హై నుంచేమో 100 పాయింట్ తగ్గి వచ్చింది, కానీ లో నుంచి కూడా మనకు పెరగటం చూస్తున్నాం. సో నిన్న ఐటీ స్టాక్స్ డ్రాక్ చేశాయి ఇండెక్స్ను. ముఖ్యంగా ఇన్ఫోసిస్ 4.2% పడిపోయింది. సేమ్ ఇస్ ది కేస్ విత్ విప్రో, టీసీఎస్, ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు సెల్లింగ్. ఓవరాల్గా ఐటీ ఇండెక్స్ 2.91% తగ్గింది లాస్ట్ 12 monthsలో. సో ఇది మనకు ఐటీ ఇండెక్స్ పరంగా మనకు కనిపిస్తున్నటువంటి అండర్ పెర్ఫార్మెన్స్. లాస్ట్ ఇయర్ ఏమైంది, సెక్టరల్ రొటేషన్లో భాగంగా బ్యాంక్స్ అండర్ పెర్ఫార్మ్ చేశాయి. నిఫ్టీ బ్యాంక్ మనకు లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది వర్స్ట్ పెర్ఫార్మర్. కానీ ఈ ఏడాదిలో ఇప్పటికీ ఐటీ ఇండెక్స్ ఈజ్ ది వర్స్ట్ పెర్ఫార్మర్. ఐటీ ఇండెక్స్ ఈ కరెంట్ ఇయర్ టు డేట్ చూస్తే 16% తగ్గింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 5.5% మాత్రమే తగ్గింది. కాబట్టి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఒక పికప్ కనిపిస్తోంది, ఐటీ ఇండెక్స్లో అండర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తోంది. సో ఇక్కడ ఈ రెండింటిని మనం తప్పనిసరిగా వాచ్ చేయాలి, ఎందుకంటే రెండు కూడా పెద్ద సెక్టర్స్ బోత్ ఫర్ మార్కెట్స్, అలా ఆల్సో ఇండిసెస్. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అవుతోంది. ఎఫ్ఐఎస్ ఎక్కడ ఆగడం లేదు. నిన్న కూడా 1,628 కోట్ల రూపాయల సెల్లింగ్ చేశారు. డిఐఎస్ 1,500 కోట్ల రూపాయల బయింగ్ చేశారు. అండ్ మరొక ఇంపార్టెంట్ డేటా కూడా నేను వచ్చింది ఈ మ్యాక్రో డేటాతో పాటు. ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఎస్ఐపిస్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫ్లోస్ ఆల్మోస్ట్ 25,900 చిల్లర, అంటే ఆల్మోస్ట్ 26,000 crores. సో 3 months లో ఇది, అని పెద్ద ఎక్కువ తగ్గలేదండి. ఒక 100 కోట్లు తగ్గి, లేదంటే హై నుంచి చూస్తే ఒక 500 కోట్లు తగ్గింది అంతే. సో ఇంత మార్కెట్ పడుతున్నప్పటికీ కూడా ఎస్ఐపి ఫ్లోస్ మనకు ఊరటనిచ్చే విధంగా వెలువడ్డాయి. అది
ఈ కానీ ఓవరాల్గా ఈక్విటీ ఇన్ఫ్లోస్ 10 monthsలోకి వచ్చాయి. అలాగే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ బాగా తగ్గిపోయింది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ మార్కెట్ ఫాల్ సుమారుగా 3 లక్షల కోట్లు తగ్గింది ఏయుఎమ్స్. కానీ ఇన్ఫ్లోస్ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ ఫిబ్రవరి నెలలో 29,303 crores, అంతకు ముందు నెలలో 39,688 crores, అంటే 26% తగ్గింది. లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, ఇలా ఏ క్యాప్ తీసుకున్నా కూడా, మల్టీ క్యాప్స్ ఎక్కడ తీసుకున్నా కూడా మనకు ఇన్ఫ్లోస్ తగ్గడం చూసాం. ఒకే ఒక్క పాజిటివ్ ఏంటంటే ఎస్ఐపి అమౌంట్స్ మెయింటైన్ అయ్యాయి. కాబట్టి ఇంత వర్స్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం పరీక్ష సమయంలో కూడా ఈ ఎస్ఐపిస్ కంటిన్యూ కావడం అనేది ఇన్వెస్టర్ల ధోరణిలో, ముఖ్యంగా ఈ యంగ్ ఇన్వెస్టర్స్లో మార్కెట్ల పట్ల ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని, వాళ్ళ కమిట్మెంట్ని మనకు ప్రూవ్ చేస్తుంది. సో లిక్విడిటీ ఫ్రంట్లో పెద్దగా మనకేమీ నెగిటివ్ పిక్చర్ కనపడలేదు, అది సంతోషమే. కాకపోతే ఓవరాల్గా ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే ఏం జరుగుతుంది, మార్చిలో ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు ప్రశ్నార్థకాలు. సో నిఫ్టీ బ్యాంక్ అయితే జూన్ లోస్, లాస్ట్ ఇయర్ జూన్లో చూసినటువంటి లోస్ను అంతకంటే కిందకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి చాలా వీక్గా ఉన్నప్పటికీ విత్ ఇన్ ది బ్యాంకింగ్ సెక్టరే ఫండ్స్ అటు ఇటు మారుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ అమ్మేస్తున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటివి కొంటున్నారు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ఆఫ్ కోర్స్ కొంత బౌన్స్ బ్యాక్ అయింది ఇండస్ఇండ్ బ్యాంక్, మొన్నటి 26%, 27% ఫాల్ తర్వాత. కారణం ఏంటంటే F&O బ్యాన్లో ఉంది, కొంత షార్ట్ కవరింగ్ జరిగింది నిన్న. సో అంతకంటే ప్రత్యేకత ఏమీ లేదు ఇండస్ఇండ్ బ్యాంక్స్ స్టాక్ ప్రైస్ సంబంధించి. కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఒక మ్యాక్రో డేటా, అలాగే ఈ సెక్టరల్ చర్నింగ్, అంటే ఐటీని అమ్మేసుకోవటం, బ్యాంక్స్ కొనటం, ఇటువంటి సెక్టరల్ చర్నింగ్, ఇవన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. ఐటీ స్టాక్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ అనంటే తప్పకుండా కొనుక్కోవచ్చు. లైక్ ఇన్ఫోసిస్ కావచ్చు, లేకపోతే పెద్దవి ఎల్టీఐ, మైంట్రీ, విప్రో, కోఫోర్జ్ లాంటి కంపెనీస్లో ఒకటేసారని కాదు, బట్ మేబీ ఎస్ఐపిస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎస్ఐపి చేయటం అనేది ప్రారంభించవచ్చు. మళ్ళీ ఐటీ ఎప్పుడో ఒకప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది, మేబీ ఈ 2 కావచ్చు, ఇంతకంటే ముందే కావచ్చు. బట్ నెక్స్ట్ 1 year టార్గెట్తో కనుక ఎస్ఐపీలు కంటిన్యూ చేస్తే, ఐటీ ఇండెక్స్లో అయినా, ఐటీ స్టాక్స్లో అయినా, అంటే ఐటీ ఈటీఎఫ్స్ ఉంటాయి కదా, అటువంటి వాటిలో చేస్తే మంచి ఫలితాలు మాత్రం తప్పకుండా వస్తాయి, ఎటువంటి సందేహం లేదు. ఇలా మనకు ఈ మల్టీ మంత్స్ లోస్ ఇలాంటివి చూసినప్పుడు కొంత గాభరా కలుగుతుంది. అయినప్పటికీ ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, నిన్న మ్యాక్రో డేటా పరంగా చూస్తే డబుల్ డిలైట్, మంచి ఐఐపి అలాగే సిపిఐ రెండు కూడా మార్కెట్స్కి, ఎకానమీకి ఎంకరేజింగ్గా వచ్చాయి. మార్కెట్స్ ఏ విధంగా, స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా తీసుకుంటాయి ఈ డేటాని? మార్కెట్స్ యాక్చువల్గా దిస్ ఇస్ ఏ పాజిటివ్ మ్యాక్రో ఎకనామిక్ డేటా అండి, అందులో డౌట్ లేదనమాట. ఎందుకంటే ఆర్బీఐ రిపీటెడ్ గా లాస్ట్ 1.5 year నుంచి ఇన్ఫ్లేషన్ టార్గెట్ గా పెట్టుకుని రేట్ అనమాట నేను మార్చాలా లేదా అనేది చెప్తూ ఉండింది కాబట్టి అనమాట. అండ్ ఆల్రెడీ ఇప్పుడు రేట్ కటింగ్ సైకిల్లోకి వచ్చారు, ప్లస్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతోంది కాబట్టి ఇక ఏప్రిల్లో 25 basis points కట్ ఉంటుంది అనేది మాత్రం నిర్ధారణకు వచ్చేసారు. అండ్ మోర్ ఓవర్ ఐఐపి కూడా కాస్త బాటమ్ అవుట్ అయినట్టయితే కనిపిస్తుంది. అయ్యి కొంచెం రివైవల్ కనిపించింది కాబట్టి ఇట్స్ ఆల్సో పాజిటివ్ ఫర్ మ్యాక్రో ఎకానమీ. ఏదైతే జీడిపి గ్రోత్ ఎస్టిమేట్స్ అనమాట Q4 కి ఎస్టిమేట్ చేశారో అది ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి 6.5% అండ్ అబోవ్ రావచ్చు అని చెప్పేసి క్లియర్ గా నిర్ధారణకు వస్తున్నాం. దాంతో ఓవరాల్ గా కంట్రీ జిఎస్టిపి ఫర్ ఫుల్ ఇయర్ కూడా అరౌండ్ 6.5 అండ్ అబోవ్ వస్తే కనుక మామూలుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ దీన్ని పాజిటివ్ గానే తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే క్లియర్లీ ఇక్కడ మనం చూడాల్సింది, మన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఇన్ని పాజిటివ్ గా ఉన్నా కూడా మార్కెట్స్ దేనికి డాన్స్ చేస్తున్నాయి? గ్లోబల్ క్యూస్ కే డాన్స్ చేస్తున్నాయి. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ ఎట్లా ఉన్నాయండి, ఇవాళ వెరీ ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్ ఒకటి బిజినెస్ పేపర్ లో చదివాను. హెడ్లైన్ వాస్ వెరీ అట్రాక్టివ్. అందుకని ట్రంప్ ప్లేయింగ్ హోలీ ఇన్ ద డార్క్ విత్ ట్రేడ్ అని. మన దగ్గర రేపు హోలీ ఉంది కాబట్టి పండగ, మన వ్యూవర్స్ కూడా విషెస్ అనమాట దానికి. అయితే ఈ హెడ్లైన్ పెట్టి రాశారు కదా అని చూస్తే కనుక ఇట్ వాస్ డెఫినెట్లీ గుడ్ అనమాట. ఎందుకంటే చీకట్లో హోలీ ఆడితే ఎవరి మీద ఎక్కడ రంగు పడుతుంది, ఏ విధంగా పడుతుంది, మన వాళ్ళ పైన ఎక్కువ పడుతుందా, వేరే వాళ్ళ పైన పడుతుందా అనేది కూడా అర్థం చేసుకోకుండా ట్రేడ్ తోటి అనమాట ట్రంప్ ఏ విధంగా గేమ్స్ ఆడుతున్నారు అనేది క్లియర్ గా అందులో రాశారు. దానికి కరాలరీగా వన్ డే ఇంటర్నేషనల్ పేపర్ లో కూడా రాయటం చూసాం. ఏంటి, చాలా వరకు అమెరికన్ సిఇఓస్ ఇప్పుడు సెకండ్ థాట్స్ లో ఉన్నారు. ఈ ఫెట్ ఆల్ మార్కెట్స్ 20% పడితే ట్రంప్ గారిని ఎందుకు క్వశ్చన్ చేయకూడదు,
అని చెప్పేసి. అండ్ అదే ట్రంప్ సపోర్టర్స్ ఏంటి, ఒక లిక్విడేషనిస్ట్ పాలసీ అని అంటున్నారు. అంటే మార్కెట్స్ ఇప్పుడు తగ్గితే తర్వాత పెరుగుతాయి, అందుకని చెప్పేసి ఇప్పుడు మార్కెట్ లో ఉన్న బబుల్ అంతా కూడా తీసేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఏ పాజిటివ్ అన్నట్టు వాళ్ళది లిక్విడేషనిస్ట్ పాలసీ అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ సెవరల్ డౌట్స్ నవ్ ఇన్ యుఎస్ ఇట్ సెల్ఫ్ ఓవర్ ట్రంప్ ట్రేడ్ టారిఫ్ వార్ అన్నమాట. కాబట్టి అది చూడాలి అది ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుంది. అండ్ రెండో పక్కన ఉక్రెయిన్ అన్నమాట ఇటు సీజ్ ఫైర్ కి రెడీ అవుతున్నా, రష్యా ఆపట్లేదు కాబట్టి అక్కడ ఏ విధంగా ఫైనల్ సెటిల్మెంట్ ఎట్లా అవుతుంది ఉక్రెయిన్ రష్యన్ వారు, అమెరికన్ మీడియేషన్లు అనేది కూడా చూడాలి. అయితే రెండో పక్కన మనకి ఇక్కడ మాత్రం ఇండియాలో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. లోవర్ క్రూడ్ ప్రైజెస్, అదే విధంగా కాస్త ఇక రూపీ కూడా స్టెబిలైజ్ అవ్వటం అగేన్స్ట్ డాలర్ అన్నమాట, అరౌండ్ 87 దగ్గర. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్స్ అన్నమాట. కాబట్టి డెఫినెట్లీ క్రూడ్ ధరలు ఇట్లానే వీక్ గా ఉండి డెఫినెట్లీ మన రూపాయి కూడా ఇక్కడ ఫామ్ గా 87 కి అరౌండ్ గా ఉంటే గనక నేను అనుకుంటాం ఇండియా షుడ్ బి ఏ బిగ్ బెనిఫిషియరీ ఇన్ మీడియం టర్మ్ అని చెప్పేసి అని అంటాను. అయితే ఓన్లీ థింగ్ ద వన్ ఎసెట్ క్లాస్ విచ్ ఈ స్టిల్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అనేది బంగారం, అదైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇటు ఎఫ్ఐసా మనం చూస్తున్నాం నెట్ సెల్లర్స్, కానీ క్వాంటమ్ బాగా తగ్గింది. నిన్న కూడా చూస్తే 1600 crores అమ్మింది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 1500 crores కొన్నారు. కానీ వాళ్ళ నెట్ షార్ట్స్ ఇంకా తగ్గట్లేదు, అక్కడే 1.8 lakh crores దగ్గర ఉంటుంది. అది కేర్ఫుల్ గా చూడాలి. వాళ్ళ నెట్ షార్ట్స్ కూడా షార్ప్ గా తగ్గితే మేబీ లాస్ట్ టైం అరౌండ్ ఇట్లానే 22,000 దగ్గర అట్లా స్టెబిలైజ్ అవుతున్నప్పుడు నిఫ్టీ నెట్ షార్ట్స్ బిలో 1 lakh వచ్చినాయి. మరి ఇప్పుడైతే 1.8 దగ్గర నిలబడుతున్నాయి. అంటే ఇంకా వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావట్లేదా ఇండియా మీద అనేది మాత్రం అబ్జర్వ్ చేయాలి. బ్యాన్ లిస్ట్ లో ఇంకా 5 స్టాక్స్ ఉన్నాయి. మన్నాపురం, హిందుస్థాన్ కాపరు, బిఎస్సి, హిందూ సింధ్ అండ్ సెయిల్ అనమాట. మేబీ నేను అనుకోవటం హిందూ సింధు, మన్నాపురం అయితే అంత తొందరగా బ్యాన్ లిస్ట్ లో నుంచి బయటికి రాకపోవచ్చు, స్టక్ అయ్యారు. చాలా వరకు లాంగ్ పొజిషన్స్ కూడా ఇందులో ఉండిపోయినాయి కాబట్టి ఇట్ మే టేక్ టైం అని చెప్పేసి అని అంటాను. బట్ ఇన్ జనరల్ మనం చూస్తూ ఉంటే కనుక మార్కెట్ గ్లోబల్ హ్యూస్ కే డాన్స్ అవుతున్నాయి కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఇవాళ నాట్ ఓన్లీ వీక్లీ సెటిల్మెంట్, దిస్ ఈస్ ఏ వీక్లీ ఫ్యాక్టర్ కూడా, ఎందుకంటే రేపు మార్కెట్స్ ఉండవు కాబట్టి. వన్స్ రేపు మార్కెట్స్ లేకుండా 3 days లాంగ్ హాలిడే ఉన్నప్పుడు నేను అనుకోవటం మార్కెట్ లో ఇవాళ అంటే ఇన్వెస్టర్స్ కి లక్కీగా అనమాట మార్కెట్స్ సస్టైన్ అయ్యి 22,500 పైన నిలబడితే మాత్రం నెక్స్ట్ వీక్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. బట్ ఇవాళ 22,500 పైన నిలబడలేకుండా వీక్ గా ఉంటే ఎక్కువ మంది పొజిషన్స్ కూడా చార్టిస్టులు బేస్ చేసి కొనే వాళ్ళు కూడా పొజిషన్స్ క్యారీ చేయకపోవచ్చు. అదొక టెక్నికల్ అబ్జర్వేషన్ అని చెప్పేసి అని అంటారు. కాల్ ఆప్షన్స్ యాజ్ యూజువల్ అదే 23,000 దగ్గరే హ్యూజ్ పైలప్ అయ్యి ఉన్నాయి. దాదాపు 1.33 crore కాంట్రాక్ట్స్ ఉన్నాయి 23,000 దగ్గర. అంటే హోప్స్ బాగున్నాయి. ద మొమెంట్ 22,600 క్రాస్ అయితే అటెంప్ట్ చేస్తుంది అని చెప్పేసి అనమాట. అదే విధంగా ఇటు పుట్ కాల్ రేషియో చూస్తే మాత్రం మళ్ళీ కొంచెం వీకెన్ అయింది. నిన్న చూసాం చాలా వరకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా కొంచెం వీక్ స్ట్రక్చర్ నిన్న డెవలప్ అవటం అనమాట. అంటే వీకెండ్ ఫ్యాక్టర్ కూడా వస్తుందను మరి అబ్జర్వేషన్ అది. బట్ బిలో 1 వచ్చేసింది, ఇప్పుడు 0.9కి వచ్చింది అనమాట. వీక్స్ వచ్చేసేపాటికి అరౌండ్ 14 దగ్గరే ఉంది, కానీ బిలో 14 కూడా నిన్న వచ్చి 13.69 దగ్గర వెళ్ళింది. కాబట్టి కొంచెం బుల్స్ కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అని అనుకోవాలి. ఆఫ్టర్ లాంగ్ టైం కాస్త స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎన్సిసిలోనూ చోళమండలం ఫైనాన్స్, అదానీ గ్రీన్ ఎన్సిఎక్స్ లో డెవలప్ అయినాయి. చూడాలి, ఎన్సిసి కెన్ మేక్ ఏ కమ్ బ్యాక్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అని చెప్పేసి అని అంటాను. అట్లీస్ట్ 30-40 రూపీస్ ర్యాలీ ఈస్ పాసిబుల్ ఇన్ నెక్స్ట్ 3 to 4 months అని చెప్పేసి అయితే కనిపిస్తాను. షార్ట్స్ అక్కడ బిల్డప్ అయినాయి అంటే రామ్కో సిమెంట్, విప్రో, క్యాంప్స్, టాటా టెక్నాలజీస్ వీటిలో షార్ట్స్ బిల్డప్ అయినాయి. అది అబ్జర్వ్ చేయమంటాను. డెలివరీ కన్విక్షన్ మాత్రం ఇప్పటికీ బ్యాంక్స్ లో కనిపిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్. సన్ ఫార్మా ఒకటి కన్సిస్టెంట్ గా బయింగ్ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది ఫార్మా ప్యాక్ లో, అది అబ్జర్వేషన్ అనమాట, చూడమంటాను. ఓవరాల్ గా మార్కెట్ లో స్లోలీ ప్యానిక్ సబ్సిడ్ అవుతోంది. అన్లెస్ ఒక మేజర్ సెల్ ఆఫ్ అంటూ వన్ పర్టికులర్ ట్రేడింగ్ డే నాడు 150-200 పాయింట్స్ నిఫ్టీ సెల్ ఆఫ్ వస్తే తప్పితే మాత్రం క్లోజింగ్ లో సెల్ ఆఫ్ వస్తేనే భయపడతారు మార్కెట్ లో. బట్ అదర్వైజ్ ఇంట్రాడే రికవరీస్ కూడా షార్ప్ గా 50 పాయింట్స్ 100 పాయింట్స్ ఈజీ రికవరీస్ నిఫ్టీలో ఉంటున్నాయి. కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా స్లోగా పెరుగుతుంది ఇన్వెస్టర్స్ కి, మీడియం టు లాంగ్ టర్మ్ పొజిషనల్ ట్రేడర్స్ కూడా పెరుగుతుంది. అండ్ దట్ కాన్ఫిడెన్స్ విల్ ఇంక్రీజ్. ఇందాక చెప్పినట్టు 22,500 పైన నిఫ్టీ నిలబడితే. ఆల్ ఇన్ ఆల్
స్టే ఇన్వెస్టెడ్ అంటాను. మన డొమెస్టిక్ మ్యాక్రో డేటా బెటర్ గా ఉంటుంది. గ్లోబల్ క్యూస్ కూడా స్లోగా ఇంప్రూవ్ అవుతాయి అని అనుకుంటున్నా. ఎందుకంటే ఏదైతే ట్రంప్ గారి టాంట్రమ్స్ భరించే సూచనలు అయితే కనపట్ల చాలా కంట్రీస్. ద వే కెనడా కౌంటర్ అటాక్ చేస్తుందో అండ్ ద వే EU రిటాలియేట్ అవుతుందో అది కూడా చూస్తే గనక ఎట్ సమ్ టైమ్ శానిటీ కిక్ ఇన్ అవుతుంది ట్రంప్ గారు. వన్స్ ఆ శానిటీ కిక్ ఇన్ అయితే మాత్రం నేను అనుకుంటాం అక్కడ స్టెబిలిటీ వస్తే మన మార్కెట్స్ అవుట్ పెర్ఫార్మ్ కూడా చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. స్టే ఇన్వెస్టెడ్, వెయిట్ ఫర్ Q4 రిజల్ట్స్ అని చెప్పేసి అని అంటాను. ఓకే. సో ఇప్పుడు కుటుంబంలో అన్నట్లుగా ట్రంప్కి శానిటీ వస్తుంది. ఆయన కొంతమంది ఆర్గ్యూ చేసిందంటే ఆయన ఏమి ఇన్సేన్గా చేయడం లేదు. హీ హ్యాస్ ఎ బిగ్గర్ ప్లాన్ వేర్ యూఎస్ విల్ గెట్ బెనిఫిటెడ్ అని. అక్కడ ఆయన ముందుగా ఈ టారిఫ్స్తో మొదలుపెట్టాడు, ఆ తర్వాత ట్యాక్స్ కట్స్ చేస్తాడు. ఫలితంగా ఈ రెండింటి క్యుములేటివ్ ఎఫెక్ట్ యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్కి దారితీస్తుంది. వాళ్ళకి అక్కడ టెంపరీగా ఇన్ఫ్లేషన్ పెరిగినా కూడా తర్వాత లాంగ్ రన్లో తగ్గుతుంది. ఇలా ఆ థియరీ కూడా ఉంది. ఈ రెండిట్లో ఏది నిజం అవుతుంది అనేది మనం ఓన్లీ టైం ఓన్లీ కెన్ టెల్. ఆయన అందరం ఇప్పటికైతే ఆయన చేస్తున్నంత కూడా పిచ్చి చేష్టలాగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. క్రాంతి గారు ఏంటి దుబాయ్లో జరుపుకుంటున్నారా హోలీని? ఎస్ వసంత్ గారు. గుడ్. సో దుబాయ్లో చక్కగా ఆ షేక్లందరితో కలిసి మీరు హోలీ ఆడండి. ఏంటి ఈ సంవత్సరం హోలీలో ఎక్కువగా రెడ్ కలర్ అనుకుంటున్నారా, గ్రీన్ కలర్ అనుకుంటున్నారా మన మార్కెట్లకు సంబంధించి? మన మార్కెట్లకు సంబంధించి అయితే వసంత్ గారు డెఫినెట్గా ప్రస్తుతానికైతే రెడ్ యొక్క డామినెన్స్ అనేది ఎక్కువ ఉంది వసంత్ గారు. ఓకే, గ్రీన్ కంటే రెడ్ యొక్క డామినెన్స్ ఎక్కువ కనపడుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అంటిల్ అన్లెస్ మార్కెట్లో ఒక స్టెబిలిటీ వచ్చి ఇంకా సస్టైన్డ్ బయింగ్ అనేది రావాలి. అది బహుశా 23,000 లెవెల్ కనుక నిలబడితే కనుక సస్టైన్డ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది రీబౌండ్ అవుతుంది. ఇంకా వీఆర్ అట్ ఏ షేకీ గ్రౌండ్ వసంత్ గారు, మీడియం టు షార్ట్ టర్మ్లో చూసినట్లయితే. ఓకే, షేకీగానే ఉంటుంది. నెక్స్ట్ 1 year మీరైతే ఎక్కువ రెడ్ డామినేట్ చేస్తూ అనుకుంటున్నారు. రెడ్ డామినేట్ చేస్తుంది, కానీ వసంత్ గారు కొంచెం గ్లోబల్ క్యూస్ పక్కన పెడితే కనుక డొమెస్టిక్గా వీఆర్ ఇంప్రూవింగ్. ఇన్ఫ్లేషన్ తగ్గింది, ఓకే, విచ్ ఇస్ వెరీ పాజిటివ్. ఏదంటే లాస్ట్ 2 yearsగా వన్ ఆఫ్ ద పెయిన్ ఫర్ ద మార్కెట్ వాజ్ ఇన్ఫ్లేషన్ అని మాట్లాడుకునేవాళ్ళం మనం గుర్తుంటే కనుక ఒక 12 months బ్యాక్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా కంఫర్టబుల్ జోన్కి వస్తుంది. ఇంకొక రేట్ కట్ కూడా ఫెడరల్ రిజర్వ్ ఒక స్టాండ్గా ఏ డెసిషన్ తీసుకోలేని విధంగా ఉన్నప్పుడు, యూఎస్లో ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మన ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది. సో వీ ఆల్రెడీ హ్యావ్ 1 రేట్ కట్, ఇంకొక రేట్ కట్ వస్తే మార్కెట్కి బూస్టర్ కింద అవుతుంది వసంత్ గారు. సో అందువల్ల డొమెస్టిక్గా మనం ఇంప్రూవ్మెంట్ బేబీ స్టెప్స్ బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే గ్లోబల్ క్యూస్ యొక్క డామినెన్స్ అనేది ఈ రెడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుతుంది వసంత్ గారు. ఏం కాదులేండి, అన్నీ సర్దుకుంటాయి. గ్రీనే ఈ సంవత్సరం డామినేట్ చేయబోతోంది. ఆల్రెడీ 6 months ఆఫ్ పెయిన్ చూసాం. ఇంకా ఎక్కువ కాలం ఈ పెయిన్ ఉండే అవకాశాలు అయితే కనపట్టలేదు. ఓకే, తెలియకుండా 6 months ఆఫ్ పెయిన్. ఎస్. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి? వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీకి సంబంధించి, అలాగే ఒకరోజు హాలిడే రేపు కాబట్టి ఎలా ట్రేడ్ చేస్తే, ఎందుకంటే లైటర్గా ఉంటాయి పొజిషన్స్ బహుశా ఈరోజు ట్రేడర్స్ తీసుకునేవి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. జనరల్ గా ఇలా హాలిడేస్ వచ్చి లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడే మార్కెట్స్ చాలా డైనమిక్ గా ఉంటాయండి. అంటే మార్కెట్స్ ఫాస్ట్ గా రివర్సల్స్ అయిపోవటం అక్కడి నుంచి అలాంటివి చూస్తుంటాము. జనరల్ గా ఏప్రిల్లో కూడా ఎక్కువ హాలిడేస్ ఉంటాయి. ఏప్రిల్ టైంలోనే డైరెక్షనల్ మూవ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఈసారి కూడా అందుకు భిన్నం కాదు. ఈ మంత్ లో కూడా మనకు 2 హాలిడేస్ ఉన్నాయి, హోలీ అలాగే మహాశివరాత్రి. సో ఇప్పుడు మార్కెట్స్ ఒక క్రాస్ రోడ్స్ లో దగ్గర కన్సాలిడేషన్ అవుతూ ఉన్నాయి. అంటే 22,500 దగ్గర కన్సాలిడేషన్ అవుతూ ఉన్నాయి. నిన్న కూడా మంచి కంబ్యాక్, అంటే ఒక లో నుంచి షార్ప్ గా రికవర్ అయింది సాయంత్రానికి. మొన్న కూడా అదే జరిగింది. మెయిన్ గా నిన్న ఐటీ ఇండెక్స్ 2.91% ఫాల్ అయినా కానీ మార్కెట్ నిలదొక్కుందంటే మార్కెట్ లో కొంత స్ట్రెంత్ కనిపిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏదో ఒక సెక్టారు మార్కెట్ ని పైకి లాక్కు వస్తూ ఉన్నాయండి. అంటే మనం లాస్ట్ 2 sessions లో ఒక బిగ్ ఫాల్స్ చూసాం. అంటే ఇండస్ ఇండ్ బ్యాంక్, రూపాయన బ్యాంకింగ్ సెక్టార్ లో, అట్లాగే నిన్న ఇన్ఫోసిస్ అంటే హెవీ వెయిట్స్ కూడా 5% పడిపోవడం ఇవన్నీ చూసాము. అయినా కానీ మార్కెట్స్ కోలుకుంటూ ఉన్నాయి. టెక్నికల్ పరంగా చూస్తే
మనం చెప్పుకున్నట్లే 22,800 అనేది ఒక స్మాల్ రెసిస్టెన్స్ అండి. అది క్రాస్ అయితే ఈజీగా మనం 23,000కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అది అంటే లాస్ట్ టైంలో ఎక్కువ సందర్భాల్లో అక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి అది కొంచెము మార్కెట్స్ని రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మార్కెట్స్ ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత మేబీ ఈ రోజు కావచ్చు, లేకపోతే మండే తర్వాత మార్కెట్స్ చిన్నగా అప్ సైడ్ జర్నీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక బ్యాడ్ న్యూస్ కూడా తట్టుకొని ప్రీవియస్ వీక్ లో వచ్చిన రైజ్ ని కాపాడుకుంది కాబట్టి టెక్నికల్ గా కొంత స్ట్రెంగ్త్ మార్కెట్ లోకి వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ కనుక ఒక 200-300 పాయింట్లు పెరిగిన పక్షంలో మనకి ఒక చిన్న చిన్న మూవింగ్ యావరేజెస్ అన్ని క్రాస్ చేసుకుని పైన ఉండే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ఒక పాజిటివ్ సెంటిమెంట్ చిన్నగా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంది. మొత్తం మీద ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు ఈ రోజు సెటిల్మెంట్ సంబంధించి 23,000, అట్లాగే కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అట్లాగే 22,500 రైటింగ్ ఎక్కువగా కాల్ సైడ్. అట్లాగే ఓపెన్ ఇంట్రెస్ట్ లో పుట్ సైడ్ చూసినప్పుడు 22,000 హైయెస్ట్ హోల్డింగ్, అట్లాగే 22,300 హైయెస్ట్ రైటింగ్ ఉంది. ఇంట్రాడే రెసిస్టెన్స్ సపోర్ట్లు కనుక చూసినట్లయితే 22,606 ఈ రోజు రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే సపోర్ట్ వచ్చేటప్పటికి 22,334. సో 22,606 క్రాస్ అయిన పక్షంలో లాంగ్ అటెంప్ట్ చేయాలి. నిన్న కూడా అదే అనుకున్నాము, కానీ నిన్న రెసిస్టెన్స్ దాకా మార్కెట్ వెళ్ళలేదు. బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కొంత అంటే ట్రిపుల్ బాటమ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఆగిందండి. అంటే ఫాల్ అరెస్ట్ చేసుకుంది ఈవెన్ ఇండస్ఇండ్ బ్యాంక్ దెబ్బకిల తర్వాత. మొత్తం మీద ఏ మాత్రం మార్కెట్స్ బాగున్నా కానీ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ రికవర్ అయ్యే ఇండిసెస్ లో ఉండే అవకాశం ఉందండి. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కోలుకోవడానికి ఎక్కువ క్లియర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే 49,000 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే ఈ మంత్లీ ఓపెన్ ఇంట్రెస్ట్లు. 49,500 రైటింగ్ ఎక్కువగా ఉందండి. పుట్ సైడ్ చూస్తే 48,000 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, అట్లాగే 47,400 అనేది మంచి సపోర్ట్గా ఉండే అవకాశం. ఓకే. సో నిన్న వచ్చిన ఎస్ఐపి డేటా కొంతవరకు సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే పెద్దగా తగ్గలేదు. ఏదో ఒక అంత ముందు నెలతో కంపేర్ చేస్తే ఒక 200-300 crores తగ్గింది అంతే. 26,000 crores దగ్గర మెయింటైన్ అయింది. అందరికీ తెలిసిందే ఎస్ఐపిల గొప్పతనాన్ని ఇప్పుడు అందరూ గుర్తించారు. సో ఎస్ఐపిలు ఆపకూడదు మార్కెట్ ఎంత వీక్గా ఉన్నా సరే అనే ఒక వాస్తవాన్ని గమనించారు. ఎందుకంటే సింపుల్ అండి, నెలకు 5,000 రూపాయల చొప్పున మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఒక 12% రిటర్న్ ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి ఇవ్వగలిగితే ఎస్ఐపిలో 20 yearsలో ఇట్ గెట్స్ ఇన్ టు 1.39 crores. మంచి మొత్తమే కదా. మనం చేస్తుందంతా 5,000. 5,000 అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పెద్ద మొత్తమే కాదు ఎవరికి కూడా, మిడిల్ క్లాస్ అయినా లోవర్ మిడిల్ క్లాస్ అయినా కూడా. సో అటువంటి ఎస్ఐపి గొప్పతనాన్ని ఇప్పుడు అందరూ అర్థం చేస్తున్నారు. చక్కగా మంచి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఆ తర్వాత అదే మొత్తాన్ని మనం ఎస్డబ్ల్యూపిలో చక్కగా విత్డ్రాల్స్ కోసం వాడుకొని మంచి రిటైర్మెంట్ మొత్తాన్ని సమకూర్చుకునే వాళ్ళం అవుతాం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీస్తున్నాం. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. నా పేరు కృష్ణ చైతన్య అండి, హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి. నా టోటల్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ 21 lakhs సార్. 13% ప్రాఫిట్ లో ఉన్నాను. అందులో ఒక 18 స్టాక్స్ ఉన్నాయి, అందులో ఒక 4 లాస్ లో ఉన్నాయి ఈ కరెక్షన్ లో. క్వశ్చన్ 2 స్టాక్స్ గురించి సార్. ఒకటి గోద్రేజ్ ప్రాపర్టీస్, 2 హెచ్ఏఎల్. సో గోద్రేజ్ ప్రాపర్టీస్, హెచ్ఏఎల్ రెండింటిలో 2 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఒకటి 30% నెగిటివ్ ఉంది గోద్రేజ్ ప్రాపర్టీస్, అండ్ హెచ్ఏఎల్ 10%. ఇవి రెండు ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చు సార్ ఒకసారి కుటుంబంలో కనుక అనుకుంటున్నాను. గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ హెచ్ఏఎల్ ఇక్కడ అక్యుములేట్ చేయొచ్చా? గోద్రేజ్ ప్రాపర్టీస్ మనం చూసామండి. ఎప్పుడైతే డిసెంబర్ రిజల్ట్ వీక్ గా వచ్చిందో అప్పుడు దాదాపు డిసెంబర్ స్టార్టింగ్ లో అరౌండ్ 3,000 ఉండింది అనమాట. 3,000 ప్లస్ దగ్గర నుంచి స్టాక్ ఇప్పుడు 52 week లో 2,000 దగ్గరికి కూడా వచ్చేసింది. అయితే అది వన్ ఆఫ్ రిజల్ట్ అని అనుకుంటున్నా డిసెంబర్ది. ఎందుకంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈస్ బికమింగ్ ఏ పాన్ ఇండియా ప్లేయర్, టోటల్లీ పాన్ ఇండియా ప్లేయర్, ఇంక్లూడింగ్ హైదరాబాద్ అవనియండి, చెన్నై అవనియండి, అన్ని చోట్ల. అండ్ మోర్ ఓవర్ ప్లాట్ సేల్స్ కూడా వెళ్తాం అపార్ట్ ఫ్రమ్ జస్ట్ సెల్లింగ్ ఫ్లాట్స్ అనమాట. కాబట్టి నేను అనుకుంటాం ఈ కరెక్షన్ పెద్దగా వరి అవ్వాల్సింది లేదు. అయితే యూజువల్లీ ఇది హై పిఈ స్టాక్, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇప్పుడు కూడా ఇంత కరెక్షన్ అయిన తర్వాత స్టాక్ ఈ స్టిల్ ఎట్ 65 PE అనమాట. కాబట్టి ఇది చీపర్ స్టాక్ అయితే కాదు, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు.
దిస్ విల్ రికవర్ అగైన్ అనమాట. ద మొమెంట్ కాస్త రియాలిటీ స్పేస్ లో అనమాట తిరిగి బయింగ్ ఇంట్రెస్ట్ ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళందరికీ స్టార్ట్ అవ్వగానే వెరీ ఈజీలీ ది స్టాక్ విల్ క్లైమ్ బ్యాక్ 20-30% అనమాట. గోల్డ్ అని చెప్పేసి అని అంటాం. హెచ్ఏఎల్ అయితే మనకి తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. సోల్ మొనోపలీ ఉంది, ఎస్పెషల్లీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ వీటన్నిటిలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సర్న్ పిఎస్యూ అనమాట. అయితే ఎక్స్పెక్టెడ్ కంటే కూడా చాలా స్పీడ్ గా స్టాక్ పెరగడం కూడా మనం చూసాం. ఇది లాస్ట్ 3 years లో హ్యూజ్ వెల్త్ కూడా క్రియేట్ చేసింది స్టాక్. అయితే ఆ హై నుంచి ఇప్పుడు స్టాక్ ఏదైతే తగ్గిందో అనమాట, నేను అనుకోవటం ఈస్ ఓన్లీ టెంపరీ ఇదని చెప్పేసి అని అంటాను. వాళ్ళకున్న మొనోపలీ స్టేటస్ కి నియర్ టర్మ్ లో కూడా కాంపిటీషన్ ఉండదు కాబట్టి ద మూమెంట్ పెర్ఫార్మెన్స్ లో కాస్త ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ అనమాట ఇంప్రూవ్ అయితే కనుక డెలివరీ కూడా అనమాట ఇంప్రూవ్ చేయగలిగితే, ఎందుకంటే మధ్యలో చూసాం ఎయిర్ మార్షల్ గారిని అనమాట నమ్మకం లేదు, హెచ్ఏఎల్ టైంకి ఇస్తుందా లేదా అని తర్వాత వీళ్ళు డినై చేయటం ఇవన్నీ కూడా చూసాం. ఈ కన్సర్న్స్ పక్కన పెడితే ది స్టాక్ విల్ ఈజీలీ మేక్ ఏ రివైవల్ అని చెప్పేసి అని అంటాను. తిరిగి పెరుగుతుంది, కంబ్యాక్ హోల్డ్ అండి. రెండు భయపడాల్సిన అవసరం లేదు. ఎడిషనల్ కొంటానంటే బోత్ ద స్టాక్స్ బై కూడా చేయమని సజెషన్ ఇస్తాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం వసంత గారు. నమస్తే అండి. నా పేరు మురళి అంటే హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అవునండి మురళి. సార్, నాకు ఈ మధ్యన 1.1 సొల్యూషన్ అనే కంపెనీ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా స్టేక్ పెంచుకున్నాయని చూశాను సార్. ఏమండి? 1.1 సొల్యూషన్ మ్యూచువల్ ఫండ్ స్టేక్ చాలా ఎక్కువగా పెరిగింది సార్. సో దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి 1.1 సొల్యూషన్స్ అనే కంపెనీ ఏం చేస్తుంది అంటున్నారు వీళ్ళు? ఇది కైండ్ ఆఫ్ ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ సార్. 1.1 సొల్యూషన్స్. అవును సార్. ఈ మధ్యన ఎఫ్ఐఎస్ వాటాలు అందరి వాటాలు పెరిగింది సార్. షేర్ హోల్డర్ ప్యాటర్న్ చాలా పెరిగింది. ఇంకా 48 రూపీస్ ఎక్కడో ఉంది, అదేనా? అవును సార్. సో దాంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఇంకోటి లోకేష్ మిషనరీస్ విపిఆర్పిఎల్ ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా? లోకేష్ మిషన్స్ కూడా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఏమండి ఇంకోటి ఎంటర్? విష్ణు ప్రకాష్ సార్. విష్ణు ప్రకాష్, విపిఆర్పిఎల్. ఓకే. సమ్ కన్జ్యూమర్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అట ఈ కంపెనీ 1.1 సొల్యూషన్స్ అనే కంపెనీ చేస్తుంది. బీపీఎం టెక్నాలజీ సర్వీసెస్ ఇవన్నీ చేస్తున్నారట. ఐటీ కంపెనీ ఇది. సో మరి రిజల్ట్స్ ఇవి ఏ విధంగా ఉన్నాయి? ఒక 40 PE దగ్గర అయితే కనిపిస్తుంది. రిజల్ట్స్ 65 కోట్లు లాస్ట్ క్వార్టర్ టర్న్ ఓవర్. దాని మీద ఒక మంచి మార్జిన్ అయితే కనిపిస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గుతూ వచ్చింది. ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ అనండి ఇది. 10 రూపీస్ ఫేస్ వాల్యూ అయినా, ₹2 ఫేస్ వాల్యూ. ఓకే. కుటుంబరావు ఏమన్నా ట్రాక్ చేస్తున్నారు ఈ కంపెనీని? ట్రాక్ చేస్తానండి, బట్ ఆయన హోంవర్క్ చేశాను అంటున్నారు కానీ బట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ కంపెనీ టు ఇన్వెస్ట్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నారు. ఆ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ దీంట్లో కూడా వేరే కొత్త కంపెనీలు కూడా చాలా వరకు రీసెంట్లీ ఐపీఓస్ లో లిస్టింగ్ కూడా అవటం చూసాం మనం. అండ్ స్టాక్ కూడా చూస్తున్నాం అనమాట. ఒక హై ఏదైతే 77 అట్లా ఫామ్ చేసిందో లాస్ట్ ఇయర్ అనమాట, అరౌండ్ ఇండిపెండెన్స్ డే అరౌండ్ ఆగస్ట్ ఆ టైం అప్పుడు. అక్కడి నుంచి కంటిన్యూస్ గా తగ్గుతానే ఉంది కానీ పెరగట్లేదు స్టాక్ అనమాట. నన్ను అడిగితే కనుక ఈ స్టాక్ లో ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ రావాలన్నా కూడా స్టాక్ షుడ్ క్రాస్ 60 లెవెల్స్ అనమాట. అండ్ ద టూ ప్రొజెక్షన్స్ కూడా కాస్త బెటర్ గా ఉంటాయి. నాట్ ఏ గ్రేట్ స్టాక్ పిక్ అని అయితే అంటానండి. ఈ కంపెనీ ఒక ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. కాకపోతే దీని ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ మనకు తెలిస్తే మనం కామెంట్ చేయలేము. యుఎస్, కెనడా ఇటువంటి దేశాల్లో ఒక మంచి ప్రెజెన్స్ ఉంది. అండ్ 40% క్లయింట్స్ ఇండియాలో ఉన్నారు, మిగతా క్లయింట్స్ విదేశాల్లో ఉన్నారు. అలాగే ఈకామర్స్, బిఎఫ్ఎస్ఐ, ఫిన్టెక్ వీటిలో కొంత యాక్టివిటీ జోరుగా కనిపిస్తోంది. 5,500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సరే చూద్దాం, ఇంకా దీనికి టైం ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. లొకేషన్ మిషన్స్ కొనుక్కోవచ్చు. నేను ఒక రీజన్ చెప్పడానికి కారణం వసంత్ గారు, ఇప్పుడు లాస్ట్ జూన్ క్వార్టర్ లో 165 కోట్లు టర్న్ ఓవర్ చూపించారు. ఇమీడియట్ గా సెప్టెంబర్ వచ్చేపాటికి అది 50కి తగ్గింది. మళ్ళీ డిసెంబర్ ఎండింగ్ వచ్చేపాటికి 55కి పెరిగింది. మరి ఇంత వేరియేషన్స్ ఉండి జూన్ లో ఉన్నప్పుడు అనమాట మంచి ఈపీఎస్ చూపించిన కంపెనీ ఇప్పుడు ఆ ఈపీఎస్ జూన్ లో చూపించిన దానికి 1/4 వచ్చింది డిసెంబర్ ఎండింగ్. కాబట్టి క్వార్టర్లీ మీరు ఏం చూస్తున్నారు? క్వార్టర్లీ అయినా అండి అంత వేరియేషన్ ఉంది. 60 to 65 crores నడుస్తుంది.
వాళ్ళ రన్ రేట్, సేల్స్ రెవెన్యూ రన్ రేట్ 60 to 65 crores ఉంది. సరే, మీకు ఏదన్నా అదనపు సమాచారం ఉండి బాగా చేస్తుంది అనే ఒక నమ్మకం కుదిరితే కన్సిడర్ చేయండి, లేకపోతే అవాయిడ్ చేయండి. ఈ లోకేష్ మెషిన్స్ కొనొచ్చా? ఏదండి? లోకేష్ కూడా వెయిట్ చేయమంటానండి, ఎందుకంటే లాస్ట్ టైం చెప్పాను, ఎందుకంటే యుఎస్ శాంక్షన్స్ కొన్ని ఇంజనీరింగ్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ పైన ఇంపాక్ట్ ఇండైరెక్ట్ గా వీళ్ళు సప్లయర్స్ కాబట్టి అది కూడా కొంచెం పట్టడం జరిగింది. ప్లస్ మోర్ ఓవర్ ఏదైతే డిఫెన్స్ స్టాక్ అని ఫ్యాన్సీ కాస్త నడిచిందో ఆ ఫ్యాన్సీ తగ్గిపోయింది. అందుకనే స్టాక్ అన్నమాట ఇప్పుడు 52 week లో దగ్గర కూడా ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. ఈఎస్ఎం లో ఉంది. మేబీ ఇట్ వుడ్ బికమ్ ఏ గుడ్ స్టాక్ అగైన్ అరౌండ్ 120-130 లెవెల్స్ అండి. 120-130 లెవెల్స్ నుంచి తిరిగి యూ కెన్ బై. లాస్ట్ క్వార్టర్లో నష్టం కూడా వచ్చింది. అవును. సో కేర్ఫుల్గానే ఉండాలి, హడావుడి పెట్టి కొనాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు లోకేష్ మెషిన్స్లో. సో ప్రీ ఓపెన్ ట్రేడ్లో మనకు నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో ముగిసింది. 162 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో చూసాం. సో ఒక మంచి పాజిటివ్ ఓపెనింగ్ జరగబోతోంది. కాకపోతే వీకెండ్ ఫ్యాక్టర్, రేపటి హాలిడే ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా మనకు పనిచేస్తాయి. దీనికి తోడుగా ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఈరోజు ప్రభావం చూపిస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు సుదర్శనాచార్య, సిద్దిపేట సార్. అర్థమైంది సార్. మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు, మీకు కూడా హోలీ శుభాకాంక్షలు. సార్, నేను విశాల్ మెగా మార్ట్ అనే షేర్ ని 114 రూపాయల మీద కొన్నాను సార్. ఓకే అండి. అయితే ఇప్పుడు దాన్ని యావరేజ్ ఏమైనా చేయొచ్చు అంటారా సార్? 114లో కొన్నారు, ఇప్పుడు 102 రూపాయలు ఉంది. అవును సార్. రామకృష్ణ గారు, ఏంటి ఏమన్నా టెక్నికల్గా చార్ట్ కొద్దిగానే ఉంటుంది దీనికి, న్యూ లిస్టింగ్ కాబట్టి యావరేజింగ్ చేయొచ్చు. మీరు మళ్ళీ స్టాక్ కొనదలుచుకుంటే 127 పైన కొనండి. అది హై రికార్డ్ అయింది 127 పైన మళ్ళీ యాడ్ చేయండి. లేని పక్షంలో హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ఉన్నాయి హోల్డ్ చేయండి. తాజాగా మళ్ళీ కొనవలసినటువంటి అవసరం లేదు. ఉన్న స్టాక్ని హోల్డ్ చేయండి. నిలబడింది 100 రూపాయల పైన నిలబడింది, అంతవరకు అయితే సంతోషం. ఈ స్టాక్ ఇష్యూ ప్రైస్ కంటే కూడా పైన నిలబడిన ఈ రీసెంట్ లిస్టింగ్స్లో ఇది కూడా ఒకటి, విశాల్ మెగా మార్ట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. This is Ramesh from Bangalore. So, is there any opinion about Excom Telesystem, which is under Excom Telesystems, power, critical power and EV charging, it is there, right? ఏంటో ఎక్సికామ్ అనే పేరు అయితే నాకు అర్థమైంది, మిగతా మాట ఏమి కొన్నారా? ఇది మీరు హలో, ఈ స్టాక్ కొన్నారా? కొని ఉన్నారా? కొన్నాను సార్. ఏ ప్రైస్లో కొన్నారు? అరౌండ్ 160. 160 పర్లేదండి, మీరు మరీ ఎక్కువ నష్టంలో లేరు. అంటే ఇప్పుడు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వీక్ గా వచ్చాయి కదా సార్, సో ఇప్పుడు స్టాక్ బాగా కరెక్ట్ అయింది కదా. కరెక్ట్. ఇది బాగా నష్టపరిచిన స్టాక్స్లో ఇది ఒకటి. 530 రూపాయల నుంచి 140కి వచ్చేసింది. 52 week లోస్, ఎక్కడ ఆగడం లేదు ఇంకా ఫాల్ అనేది. అసలు ఆగుతుందా లేదా, 100 కంటే కిందకు వచ్చేస్తుందా అనే డౌట్ కూడా ఉంది. లాస్ట్ 2 quarters మీరు అన్నట్లుగా దరిద్రమైన రిజల్ట్ ఇచ్చారు. మామూలుగా దరిద్రం కాదు ఇది. ఈ కంపెనీ ఎంతగా డిసప్పాయింట్ చేసిందంటే వీళ్ళు ఏదో ఈవీ ఛార్జెస్ చేస్తారని ఇదని అనుకున్నాం. సరే, ప్రస్తుతం మిగతా ఇష్యూలు పెద్దగా ఏం కనపడలేదు, కానీ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా పేలవంగా, వర్స్ట్గా ఉంది. కుటుంబంలో ఏమైనా సమాచారం అందిందా? రివైవ్ నేను చూసాను. నాకైతే కాస్త వన్ ఆఫ్ ది క్లాసిక్ కేసెస్ ఆఫ్ పంప్ అండ్ డంప్ అని చెప్పేసి అని అనిపిస్తాను. ఎందుకంటే ఇలా ఎర్నింగ్స్ ట్రాన్స్క్రిప్ట్ కూడా చూస్తాను అనమాట. ఎందుకంటే 2 సక్సెసివ్ రిజల్ట్స్ వీక్ గా వచ్చినాయి. ప్లస్ అనమాట 500 నుంచి స్టాక్ కంటిన్యూస్ గా క్రాష్ అవుతుందా, ఆర్ దేర్ సమ్ అదర్ రీజన్స్ మనకి ఇందులో కనిపిస్తాయి అని చెప్పేసాను అనమాట. బట్ ద వే ద రిప్లైస్, ఇవేజివ్ అంటే అవాయిడ్ చేస్తాను అనమాట, రిప్లైస్ ఇచ్చారు అందులో అనమాట. ఎర్నింగ్స్ ట్రాన్స్క్రిప్ట్ లో చూస్తూ ఉంటే మాత్రం నేను అనుకోవటం స్టాక్ అంత తొందరగా డెవలప్ అవుతుందా అనేది మాత్రం డౌట్. నాకు ఇంకొకటి మోర్ డీపర్ గా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఇందులో వన్ ఆఫ్ ద కీ డైరెక్టరీస్ నాతా, అంటే హిమాచల్ గ్రూప్ వాళ్ళు.
హిమాచల్ గ్రూప్ ఇస్ నాతాస్ అన్నమాట. అందుకని చెప్పేసి చూడాలి ఆ లింక్ కూడా ఏదన్నా ఉందా ఏంటి అని చెప్పేసి. బట్ ఆల్ ఇన్ ఆల్ హ్యాస్ ఆఫ్ నౌ స్టాక్ ఈస్ ఆన్ ఎ కంప్లీట్ వీక్ వికెట్. ఏమన్నా డ్రమాటిక్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వచ్చి రిలీఫ్ ర్యాలీ క్లోజర్ టు 200 210 అట్లా వస్తే కూడా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ సుమారుగా 30 పాయింట్ల లాభంతో మాత్రమే కనిపిస్తోంది. అనుకున్నంత హుషారైన ఓపెనింగ్ లేదు. మ్యాక్రో డేటా చాలా పాజిటివ్గా వచ్చింది, గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. అయినా కూడా నిఫ్టీలో ఎంత మాత్రం మనకు ఆ స్ట్రెంగ్త్ అనేది కనపట్టం లేదు. సెన్సెక్స్ 109 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కొంత మనకి అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే అర్థమవుతుంది ఏ విధంగా ఓపెన్ అయ్యాయి. ఎంటీఎన్ఎల్ పెరిగింది, 11.5% పెరిగింది. కారణం ఏంటంటే ఈ అసెట్ సేల్ ద్వారా బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కలిసి 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి రైజ్ చేయబోతున్నాయి ఆస్తుల అమ్మకాల ద్వారా. సో సెక్టర్స్ వైజ్ చూస్తే ఆటో, ఎఫ్ఎంసీజీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ 1349 అడ్వాన్సెస్ ఉంటే 581 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ నిన్నటి భారీ నష్టం తర్వాత ఇవాళ పాజిటివ్గా ఓపెన్ అయింది. సో ఐటీ స్టాక్స్లో కొంత బయింగ్ కనిపిస్తుంది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఈరోజు వరుసగా రెండో రోజు లాభాలతో 2.5% పెరిగింది. 700 రూపీస్ పైన ఇండస్ఇండ్ బ్యాంక్ ఓపెన్ అయింది. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. లూజర్స్ లిస్ట్లో బీపీసీఎల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇవన్నీ లూజర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. బట్ ఎక్కువగా గెయినర్సే ఈరోజు మనకు కనిపిస్తున్నాయి నిఫ్టీలో. ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్. ఇన్ఫోసిస్ ఈజ్ అప్ 0.7% అంతే. సో ఇండియన్ హోటల్స్ 1% పెరిగింది. సో నిఫ్టీ ప్రస్తుతం 20 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. ఓకే, మిడ్ క్యాప్స్లో ఎటువంటి యాక్షన్ ఉందో చూద్దాం. బీఎస్సీ పెరిగింది స్వల్పంగా. ఇంజనీర్స్ ఇండియా, జూబిలెంట్ ఫార్మో, ఎంఫసిస్, ఐటీఐ, యాఫిల్ ఇండియా, జ్యోతి సిఎన్సి, ఓఎన్జీసీ, అవెన్యూ సూపర్ మార్ట్స్, టీవీఎస్ సప్లై, కిర్లోస్కర్ బ్రదర్స్, టాటా స్టీల్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సెయిల్, వేదాంత్ ఫ్యాషన్స్ ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉంటే నష్టపోయినవి కేఈసీ ఇంటర్నేషనల్, జేబీ కెమికల్స్, కేన్స్ టెక్నాలజీస్, చాలెట్ హోటల్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఈ క్లర్క్స్, గోడ్రేజ్ ఇండస్ట్రీస్ ఇటువంటి కౌంటర్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. జెన్సాల్ ఇంజనీరింగ్ ఈజ్ డౌన్ అగైన్, మరొక లోవర్ సర్క్యూట్ వేసింది. ఈ స్టాక్ కూడా మన ఎగ్జికామ్ లాగానే కిందకి వెళ్ళిపోతుంది వరుసపెట్టి. ఓకే, రామకృష్ణ గారు. సో మార్కెట్ ప్రస్తుతానికి అయితే ఆగిందండి, కన్సల్టేషన్ మోడ్లోనే కనిపిస్తుంది. ఏడిఎక్స్ కూడా లాస్ట్ 6-7 సెషన్స్ నుంచి స్టడీగా డిక్రీజ్ అవుతుంది. సో అది కూడా మార్కెట్ కన్సల్టేషన్ చూపిస్తుంది. కానీ ఈరోజు క్లియర్గా ఒక ట్రెండ్ తీసుకునే అవకాశం ఉందండి. సెటిల్మెంట్ ఉండటం, అలాగే లాంగ్ వీకెండ్ ఉండటం, పొజిషన్స్ క్లియర్గా ఒక డైరెక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి క్లియర్గా రెసిస్టెన్స్ 22,606 క్రాస్ అయిన టైంలో లాంగ్ వెళ్ళటం, లేదా 22,334 కనుక దిగిపోతుంటే షార్ట్ అటెంప్ట్ ట్రై చేయడం బెటర్. ఓకే, రెండు వైపులా ట్రేడింగ్ చేసుకోవచ్చు. లాంగ్స్, షార్ట్స్ రెండు కూడా లెవెల్స్ జాగ్రత్తగా వాచ్ చేస్తూ విత్ స్టాప్ లాసెస్. ఓకే, మెయిల్స్లోకి వెళదాం. శేఖర్ మెయిల్ పంపించారు. ఐటీ బీస్ కొనుక్కోవచ్చా, ఫార్మా బీస్ కొనుక్కోవచ్చా? లాంగ్ టర్మ్కి అయితే రెండు కొనుక్కోవచ్చండి, ఐటీ బీస్, ఫార్మా బీస్ రెండు కూడా. బట్ షార్ట్ టర్మ్లో కొంత ఐటీ అండర్ పెర్ఫామ్ చేస్తుందేమో అనుకుంటున్నాను నేను, బికాజ్ ఆఫ్ ది యూఎస్ మార్కెట్స్. యూఎస్లో నాస్డాక్ బిహేవియర్ ఆధారంగానే ఇక్కడ కూడా మన ఐటీ కంపెనీస్ ప్రవర్తిస్తాయి. లాస్ట్ నైట్ చూసాం మనం, నాస్డాక్ పెరిగింది, వాళ్ళు మళ్ళీ మన దగ్గర ఇక్కడ ఐటీ స్టాక్స్ పెరిగాయి. సో ఐటీ డిమాండ్ అంతా కూడా మనకి యూఎస్ నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి యూఎస్లో ఉండే పరిస్థితులను బట్టి ఐటీ ఇండెక్స్, ఐటీ బీస్ బిహేవ్ చేస్తాయి. తర్వాత సిసిఎల్ ప్రొడక్ట్స్ అట, శ్రావణ్ రెడ్డి అడుగుతున్నారు. సిసిఎల్ ప్రొడక్ట్స్, గుడ్ లక్ ఇండియా, ఈ రెండు ఉన్నాయి. 18% లాస్లో ఉన్నారు. కుటుంబారు కొనుక్కోవచ్చు, యాడ్ చేసుకోవచ్చా ఇంకా ఇవి? సిసిఎల్ అప్పుడే యాడ్ చేయొద్దు అంటానండి. జస్ట్ ఎందుకంటే స్టాక్ ఇంకాస్త కరెక్ట్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రా మెటీరియల్ ప్రైజెస్ మనం చూసాం, కాఫీ ప్రైజెస్ దాదాపు 50 year 60 year హైస్కి వచ్చినాయి అనమాట. కాబట్టి సేమ్ ఆ ప్రైస్ ఇంక్రీజ్ రీటైల్ ఇప్పుడు బ్రాండింగ్, ఇలా ఓన్ బ్రాండింగ్ కూడా ఉంది కాబట్టి పాస్ ఆన్ చేయగలుగుతారా లేదా అనేది మాత్రం కాస్త డిఫికల్ట్. లాస్ట్ క్వార్టర్ రిఫ్లెక్ట్ కూడా చేసింది, ప్రాఫిట్ కూడా తగ్గటం అంతా అనమాట. కాబట్టి ఈసారి క్వార్టర్ రిజల్ట్ కూడా అనమాట గొప్పగా లేకపోతే మళ్ళీ ఇమీడియట్ గా స్టాక్ ఫర్దర్ కరెక్షన్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఐ వుడ్ ఓన్లీ హోల్డ్
అమ్మక్కర్లేదు, బట్ డెఫినెట్లీ నాట్ బై. యావరేజింగ్ కూడా ఇమ్మీడియట్ చేయకూడదు. తర్వాత శ్రీధర్ అడుగుతున్నారు, టీవీఎస్ సప్లై చైన్, ఇరిడా ఈ రెండు కొనాలనుకుంటున్నారు. క్రాంతి గారు కొనుక్కోవచ్చా టీవీఎస్ సప్లై అండ్ ఇరిడా? టీవీఎస్ సప్లై చైన్ అయితే వస్తారు. ఈ టైంలో ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే రావాలి వసంత్ గారు. షార్ట్ టర్మ్కి అయితే అవాయిడ్ చేయమంటాను. ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 2-3 years హొరైజన్ ఉంటేనే ఈ టైంలో రావాలి. ఇరిడా అయితే వసంత్ గారు ఈ క్వార్టర్ ఇంకొక క్వార్టర్ ఎర్నింగ్స్ రిజల్ట్స్ చూసి వెళ్ళమంటాను. కొంచెం ఐపీఓ స్టాక్స్ అన్ని అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ క్రూషియల్. ఆయన ఇన్ కేస్ ఒక 100 కొనాలంటే ఒక 50% ఈ డిప్స్లో కొనమంటాను. ఫుల్లీ కంప్లీట్ క్వాంటిటీ అయితే ఈ క్వార్టర్లో కొనొద్దని చెప్తాను వసంత్ గారు. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసి ఇరిడాలో పొజిషన్ బిల్డప్ చేయమని చెప్తాను. హరికృష్ణ ఖమ్మం నుంచి స్టాండర్డ్ గ్లాస్, అపోలో మైక్రో సిస్టమ్స్ ఈ రెండు ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా? కుటుంబరావు ఏంటి అపోలో మైక్రో సిస్టమ్స్లో ఏం జరుగుతుంది? అపోలో మైక్రోలో ఆపరేటర్ యాక్టివిటీ ఎక్కువ ఉందండి. ఈవెన్ ఫ్యాక్ట్ ఒకటేంటంటే కంపెనీ బేసికల్లీ బీఈఎల్కి వాటికి ఎక్కువగా సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ 2-3 quarters లో కూడా మనం చూసాం రిజల్ట్స్ ముందు కానీ ఎట్లా ఆపరేట్ చేసి పైకి తీసుకెళ్ళటం స్టాక్ అనమాట. తర్వాత మళ్ళీ వీకెండ్ అవటం కూడా చూసాం. స్టాక్ అస్ ఆఫ్ నవ్ అయితే కనుక 111, 112 దగ్గర ఉంది. ఎవరైనా తీసుకుందాం అనుకున్నా కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ జస్ట్ బిలో 100 అనమాట పెట్టమని చెప్పేసి కూడా అంటాను. ఎందుకంటే ఈసారి 100 కిందకి డిప్ అయితే స్టాక్ కెన్ గో టు యాజ్ లో యాజ్ ఈవెన్ 70-75. బట్ షార్ట్ టర్మ్ లో పెరుగుతుందా అంటే దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ. ఎందుకంటే ఆర్డర్ బుక్ యూజువల్లీ లాస్ట్ క్వార్టర్ ఆల్ కంపెనీస్ షుడ్ రిపోర్ట్ బెటర్ అనమాట. గవర్నమెంట్ ఆర్డర్స్ పైన డిపెండ్ అయ్యే కంపెనీస్ అన్ని కూడా. కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ కూడా లాస్ట్ క్వార్టర్ లో కనిపిస్తే స్టాక్ కెన్ మేక్ ఏ స్మాల్ కమ్బ్యాక్ అప్ టు 135-140, అప్పుడు ఎగ్జిట్ అవుతుంది. స్టాండర్డ్ గ్లాస్ మంచి కంపెనీ అండి. ఇన్ఫ్యాక్ట్ లోవర్ లెవెల్స్ నుంచి 130 నుంచి బాగా రికవర్ అయింది, 150కి వచ్చేసింది ఇప్పుడు. మళ్ళీ డిప్స్ వచ్చినప్పుడు కొనండి. మేబీ బిట్వీన్ 130-140 ఇష్యూ ప్రైస్ కంటే ఎప్పుడైనా కిందకు వచ్చినప్పుడు తప్పకుండా యాడ్ చేసుకోండి. తర్వాత విష్ణు అడుగుతున్నారు కామారెడ్డి నుంచి, ఈ ప్యాక్ డ్యూరబుల్స్ 496లో కొన్నారు. కేన్స్ టెక్నాలజీస్ కొన్నారు 5,000 రూపాయల్లో. పీపీఎల్ ఫార్మా, కేన్స్ టెక్నాలజీస్ నిన్న న్యూస్ వచ్చింది, వాళ్ళ ఎండీ గారికి సెబీ నుంచి ఏవో షోకాజ్ నోటీస్ వచ్చింది. అందుకని స్టాక్ వీక్గా ఉండే అవకాశం ఉంది, అవాయిడ్ చేయండి. ఈ ప్యాక్ డ్యూరబుల్స్, పీపీఎల్ ఫార్మా ఈ రెండు ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? పీపీఎల్ ఫార్మా 248లో కొన్నారు. పీపీఎల్ ఫార్మా స్టార్ట్ చేయొచ్చండి స్లోగా. అయితే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ సీజన్ కాబట్టి క్వార్టర్లీ రిజల్ట్స్ చూసి అనమాట అప్పుడు చేస్తే బెటర్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, ఇంకా రిజల్ట్స్ అనేది ఇంకొక 1 monthలో వస్తాయి, అప్పటివరకు వెయిట్ చేయండి. హడావుడేం లేదు. వీక్ మార్కెట్ ఎలాగూ కొద్దిగా వెయిట్ చూసి రిజల్ట్స్ తర్వాత కొనుక్కోవడం కూడా ఒక మంచి పద్ధతి. కిరణ్ బాబు అడుగుతున్నారు, ఆయన ఎల్ఐసి ఉన్నాయట, యావరేజ్ ప్రైస్ 965. సీగల్ ఐపీఓలో 410లో అలర్ట్ రెండు లాస్లో ఉన్నారు. ఏం చేయొచ్చు? హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? ఎల్ఐసి మోర్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్ హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి. ఏం ప్రాబ్లం అయితే రాదు. నేను అనుకోవటం మాత్రం ఆఫ్టర్ సమ్ పాయింట్ యూ విల్ డెఫినెట్లీ మేక్ ప్రాఫిట్ అందులో. వాళ్ళు కూడా మధ్యలో ఇండస్ఇండ్ బ్యాంక్లో ఒక 5% స్టేక్ ఉందట. అలాంటివి అప్పుడప్పుడు చిన్న చిన్నవి వస్తుంటాయి. సరే, ఓవరాల్గా పెద్ద పోర్ట్ఫోలియో ఉంటుంది కాబట్టి 1 or 2 ఇన్వెస్ట్మెంట్స్ ఏమి చేయలేవు ఎల్ఐసి లాంటి సంస్థల్ని. సింగిల్ గా మాత్రం కొత్త లిస్టింగ్ కాబట్టి పూర్తిగా చెప్పడం కూడా డిఫికల్ట్ అండి. ఎందుకంటే 2 quarter రిజల్ట్స్ చూసాం, లార్జ్ టర్న్ ఓవర్స్ అయితే చూపించారు డీసెంట్ గా అనమాట. బట్ స్టాక్ అనమాట 52-week లోగా అయితే ట్రేడ్ అవుతుంది. కరెంట్ లెవెల్స్ కొనొచ్చా అంటే మాత్రం డెఫినెట్లీ హై పీఈలో ఉంది ఇప్పుడు కూడా అనమాట స్టాక్. కాబట్టి జస్ట్ ఐ వుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇంకో couple of quarter రిజల్ట్స్ చూసిన తర్వాతే కొంటాం. ఓకే, రైట్. సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.